ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పోలీసుల సేవలను గుర్తు చేసుకుని వాళ్ళని ప్రశంసించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో తాడిపత్రికి చెందినటువంటి టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని వాళ్ళకి నివాళి అర్పించారు. ఘనంగా నివాళులు అర్పించి తర్వాత తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మీద ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు ఏమంటారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అంటే అలవాటైనటువంటి రీతిలో విరుచుకుపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే మామూలు రాజకీయ నాయకుల మీద విరుచుకుపడ్డట్లే ఉంది. ఒక్కసారిగానే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఒక్కసారి కూడా పోలీస్ డ్రెస్లో కనిపించడని, పిరికి వ్యక్తి అని, నేను ఏఎస్పీ కార్యాలయం దగ్గర నిరసన కూర్చుంటే భయపడి లోపల నుంచి బయటకు కూడా రాలేదు, పిరికి వ్యక్తి, పిరికోడని, ఒకటి చదువుకున్నట్టున్నాడు, బుద్ధి జ్ఞానం తెలివి ఏమీ లేవు ఈ చౌదరికి అని, బుద్ధి జ్ఞానం తెలివి ఏమీ లేవని, ఏదో చదువు అయితే చదువుకున్నట్టున్నారని, తాడిపత్రులు ఏమైనా గలాట్లు జరిగి రాళ్ళు రువ్వుకుంటే అక్కడి నుంచి ఏఎస్పీ పరిగెత్తుకొని పారిపోతాడని తీవ్ర పదాలే వాడారు. వాస్తవానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాళ్ళు వేస్తే భయపడి పారిపోతారు అని, ఈ ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొని వచ్చి ఎక్కడో ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చి తాడిపత్రిలో వేశారని, ఆ ఉత్తరప్రదేశ్ వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఏమీ ఉండవు అని చెప్పి తన స్లాంగ్గానే చాలా ఫ్లో వచ్చేస్తుంది కదా మాటల దాడి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడ్డారు. చాలా పిరికి వ్యక్తి, ఈయన వచ్చిన తర్వాత తాడిపత్రిలో క్రైమ్ రేట్ అసలు తగ్గలేదు అని, త్వరలో 10,000 మందితో సంతకాల సేకరణ చేసి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని మళ్ళీ ఉత్తరప్రదేశ్కే పంపిస్తామని, కింది స్థాయి ఉద్యోగులైన కానిస్టేబుళ్ళు, ఎస్ఐ, సిఐలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఈ ఏఎస్పీ అంటూ ఒక పోలీస్ ఉన్నతాధికారి మీదనే మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజే విరుచుకుపడ్డారు.